ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు, వారు బహుగా ఫలిస్తారు. దేవుడు లేకుండా ఆయనకు వేరుగా ఉండి ఏమీ కూడా చేయలేం. ఉదయకాల సమయంలో మనం బహుగా ఫలింపబడాలంటే ముందుగా మనం దేవుని యందు నిలిచిన వారముగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో మనం ఉండాలి, ప్రార్థన జీవితంలో మనం ఉండాలి, దేవుణ్ణి అనుసరించే వారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు నిలిచిన వారముగా మనం ఉంటామో దేవుడు మన యందు నిలిచిన వాడుగా ఉంటాడు. అప్పుడు బహుగా ఫలిస్తాం. ఈ లోకంలో ఫలభరితమైన జీవితం జీవించిన వారముగా మనం ఉండాలంటే దేవుని యందు నిలిచిన వారముగా మనం ఉండాలి. ఆయన మన యందు ఉండాలి. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు దేవునిలో ఉన్నాడు, దేవుడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు గనుక నూరంతల పంటను పొందుకున్నాడు. ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా అటువంటి బహు ఫలభరితమైన జీవితంగా, శ్రేష్టమైన జీవితంగా ఉండాలంటే మనం దేవుని యందు నిలిచిన వారముగా మనం ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు నిలిచిన వారముగా ఉన్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకుని ఎందుకు ఫలింపబడకుండా మనం ఉంటున్నామో, మన జీవితం ఫలభరితమైన జీవితంగా ఎందుకు ఉండడం లేదో గ్రహించుకొని ఎప్పుడైతే దేవుని యందు మీరు ఉంటారో దేవుడు మీ యందు ఉంటాడు, మీరు బహుగా ఫలిస్తారు. కనుక ఆ రీతిగా ఉంటూ బహుగా ఫలించి దేవునికి సాక్షులుగా జీవించవలసిందిగా, దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండవలసిందిగా యేసు క్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బహుగా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే నీ యందు ఉంటారో, నీవు ఎవరి యందైతే నిలిచి ఉంటావో వారు బహుగా ఫలిస్తారని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేసావు కనుక దేవా, నీలో ఉంటూ నిన్ను కలిగిన వారుగా ఉంటూ బహుగా ఫలించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. నీకు వేరుగా ఉండి ఏమీ సాధించలేరు కనుక దేవా, నీతోనే ఉంటేనే దేవా ఆశీర్వాదం ఉంటుంది, బహుగా ఫలిస్తారు కనుక దేవా, నీ సహవాసాన్ని, నీ స్నేహాన్ని కోరుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యం ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.